హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈరోజు పోరుబాట కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్క తల్లిదండ్రుల పిల్లలతో కలిసి ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ లో అందరూ వారి వారి వినతి పత్రాలు కలెక్టర్ గారికి సమర్పించబోతున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ లో న్యూస్. అయితే ఇటు తెలంగాణకు వస్తే ఆంధ్రప్రదేశ్ లో ఎలాగైతే సోషల్ మీడియా కార్యకర్తల పైన నిర్వధికంగా పోరు జరుగుతూ ఉందో, వారిని అరెస్టుల పర్వం జరుగుతుందో, అదే విధంగా తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి కూడా అదే బాటను వెంచుకున్నారని తెలుస్తుంది. ఎందుకంటే పల్స్ అనే యూట్యూబ్ ఛానల్ కలిగినటువంటి జర్నలిస్ట్ ఇంటికి రాత్రి వెళ్ళి వాళ్ళ ఫోన్లు, వాళ్ళ ల్యాప్టాప్లు అన్నిటినీ తీసుకొని వాళ్ళు అరెస్ట్ చేశారంటూ వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి జర్నలిస్ట్ రేవతి గారు కూడా తన అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా ఒక వీడియోలో పంచుకోవడం జరిగింది. ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి, ఎవడన్నా ప్రశ్నిస్తే వాడిని తీసుకెళ్లి జైల్లో పెడతాం, వాడిని తీసుకెళ్లి హింసించడం, వాడిపైన వాళ్ళ కుటుంబం పైన వార్నింగ్లు ఇవ్వటం ఇదే జరుగుతుంది. ఇటు తెలుగు రాష్ట్రాలు రెండిట్లోనూ, ఇటు చంద్రబాబు నాయుడు గారు చూసుకున్నా, అటు రేవంత్ రెడ్డి గారు చూసుకున్నా కూడా ఇద్దరు టీడీపీ నుంచి వచ్చిన వారే. ఈ ఇద్దరు కూడా ఓటుకు నోటు కేసులో దొంగలుగా దొరికిపోయినటువంటి దొంగలే. కాబట్టి వీరిపైన ఎటువంటి అభియోగాలు చేసినా, వీళ్ళని ఎదిరించి మాట్లాడినా, వీరికి సంబంధించినటువంటి వాస్తవాలు ప్రజలకి తెలియజేసే ప్రయత్నాలు చేసినా, అటువంటి మీడియా ఛానల్స్ పైన, అటువంటి యూట్యూబ్ ఛానల్స్ పైన నిర్వధికంగా, నిర్లక్ష్యంగా ఏముందులే, ఏం పీకుతారులే అంటూ దాడులు అయితే చేస్తూనే ఉన్నారు. అక్రమ అరెస్టులు అయితే చేస్తూనే ఉన్నారు. ఇది ఒక ఆంధ్రప్రదేశ్లోనే గత 9 నెలలుగా ప్రతి నెల ఎవరొక సోషల్ మీడియా కార్యకర్త అరెస్ట్ అవుతూనే ఉన్నారు. దానికోసం పొన్నవోలు సుధాకర్ అండ్ వైఎస్ఆర్సీపీ లీగల్ టీం ఫైట్ చేస్తూనే ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పటి వరకు 160కి పైగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు చిన్న చిన్న పోస్టులు పెట్టారంటూ కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరిగింది. వాళ్ళపైన BSN 111 యాక్ట్ పెట్టడం జరిగింది. అది వర్తించదని కోర్టులు తిప్పి వాళ్ళని రిలీజ్ చేస్తూ ఉన్నాయి. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే గురు శిష్యులు ఇద్దరు ఒకే బాటలో నడుస్తున్నారు. ఇక్కడ సూపర్ 6 అయితే అక్కడ 6 గ్యారెంటీలు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకరికి మించి ఒకరు మాట్లాడుకొని ప్రజలపైన ఎటువంటి దాడులు చేయాలో ముందుగానే నిర్ణయించుకొని, ఎలా ప్రజల్ని పథకాలు ఇవ్వకుండా మభ్యపెట్టాలో ముందుగానే నిర్ణయించుకొని, ఒకే విధమైనటువంటి పరిపాలన, ప్రజాహితంగా కాకుండా ప్రజలు ఆగ్రహాన్ని తెప్పించే విధంగా పరిపాలన, వాళ్ళకి సంబంధించిన వాగ్దానాలు ఉండటం, వీటిని ప్రశ్నించినటువంటి ప్రతి సోషల్ మీడియాని నోరు నొక్కే ప్రయత్నం చేస్తూనే వారి అధికారాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. నిజం చెప్పాలంటే సోషల్ మీడియా అనేది ఒక ఇండివిజువల్ ప్లాట్ఫామ్ కాదు. ఇట్స్ ఒక రకమైనటువంటి డిస్ట్రిబ్యూట్ అయినటువంటి నెట్వర్క్. ఒక దగ్గర ఒకరిని అరెస్ట్ చేయొచ్చు, ఆ న్యూస్ ని ఇంకొక 100 మంది కవర్ చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. అయితే ఇప్పుడు రేవతి గారిని కూడా తెలంగాణలో అరెస్ట్ చేయటం, ఆవిడ వీడియో పెడతాం, ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీరని మచ్చగా మిగిలిపోతుంది. ఎందుకంటే ఇటు ఆంధ్రప్రదేశ్లో అయితే సోషల్ మీడియా తొక్కే కొద్దీ లెగుస్తూనే ఉంది. చివరికి చంద్రబాబు నాయుడు గారే వేరే సోషల్ మీడియాల కన్నా మనం వెనకబడి ఉన్నామని మొన్న మర్కాపురం మీటింగ్ లో కూడా మాట్లాడటం జరిగింది. అంటే సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ ఎంత స్ట్రాంగ్ గా ఉందని గుర్తించినటువంటి చంద్రబాబు నాయుడు గారు సోషల్ మీడియాని అణిచివేసే క్రమంలో చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇటు రేవంత్ రెడ్డి తెలంగాణలో కూడా అటువంటి ప్రయత్నాలే చేస్తున్నారు. ఇవన్నీ విఫల ప్రయత్నాలే కాబోతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ సోషల్ మీడియానే మీ గొంతు పైన కత్తిలా మారి మీ ఓటమికి కారణం అవుతుందన్న విషయాన్ని మీరు మర్చిపోతే మాత్రం అది బుర్ర తక్కువ వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు చేసే ఒక పని అని మాత్రం విన్నవించుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.